హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు, మనం బాగా బిజీ ఉన్నప్పుడు ఇలా ఒకసారి టమాటా రైస్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు పెద్దలకు లంచ్ బాక్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ టైం అవసరం లేదు. అన్నం వండేటప్పుడు కొంచెం పొడిగా ఉండేలా చూసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 4 కట్ చేసిన పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం పోపు దినుసులు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తాలింపును బాగా వేగనివ్వాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. టమాటా రైస్ని ఈ విధంగా చేస్తే పిల్లలు భలే ఇష్టంగా తింటారు. ఉదయం హడావుడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. తాలింపు బాగా వేగాక 4 బాగా పండిన టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 4 టమాటాలకు ఒక 200 గ్రాముల అన్నం అయితే సరిపోతుంది. ఎక్కువగా అన్నం వేసుకునే వాళ్ళు కొంచెం టమాటాలను ఎక్కువగా వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు టమాటాలను మగ్గించుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల్లో టమాటాలు ఇలా మగ్గిపోతాయి. గంటెతో టమాటాలను బాగా ఇలా స్మాష్ చేసుకోవాలి. టమాటాలో ఉండే వాటర్ మొత్తం పోయి ఆయిల్ ఇలా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లోకైనా, కూరగాయలు ఇంట్లో లేనప్పుడైనా, మనం బిజీగా ఉన్నా ఈజీగా చేసుకొని టమాటా రైస్ ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.